గిరి మండలం కోటగిరి విలేజ్ గ్రామంలో రైతు సోదరులు, ముఖ్యంగా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు అందరూ కూడా ఈరోజు రైతు సంబరాలకు ఇచ్చేసి మన యొక్క సీఎం గారి ఫోటోని మరియు మన శాసనసభ్యుడు మరియు మన తుమ్మల నాగేశ్వరరావు గారు మరి మినిస్టర్ అయినటువంటి అందరి యొక్క పాలాభిషేకం చేస్తూ ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఎందుకంటే ఆనాడు రైతు రుణమాఫీ అంటే ఒక్క విడతలకు వచ్చారంటే రాజశేఖర రెడ్డి తొలి సంతకము రైతుల పైన పెట్టినటువంటి సంతకము మరియు రైతు పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి నిన్న ఏదైతే మనం సంబరాలు ముగించుకున్న తర్వాత మనకు 9,000 కోట్ల రూపాయలు, 1-2 కాదు 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆనాడు రాజశేఖర రెడ్డి, ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు వారి అడుగుదాడలో నడుస్తూ రైతులను ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని చెప్పేసి ఈ రైతు సంబరాలు జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుడు కానీ మరియు బోనస్ ఇవ్వడము మొట్టమొదటి పెద్ద మాట. బోనస్ అంటే ఇటువరకు ఏ గవర్నమెంట్ ఉన్నా బోనస్ అనేది రాలి. క్వింటాలకు 500 రూపాయలు చొప్పున ఎకరాకు 40 బస్తాలు వండితే ఇప్పుడు 28,000 రూపాయలు, మనకు 28 క్వింటాలు వండిన 14,000 రూపాయల బోనస్ వచ్చింది. మరి అదేవిధంగా ఎకరాకు 6,000, 2 పంటలకు 12,000 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల మరియు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు మన శాసనసభ్యులైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు సలహాదారులుగా మరియు ఆగ్రో చైర్మన్ గారు మరియు పార్లమెంటు సభ్యులైన షెట్కర్ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతానికి డెవలప్ చేస్తామని అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. రైతుకు ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ మాకు ఇక్కడికి విచ్చేసినటువంటి, మాతో పాటు విచ్చేసినటువంటి మార్కెట్ చైర్మన్ కానీ గత వారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన భాగంగా రైతాంగానికి రైతు భరోసా నిధులు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు వేయడం చాలా కష్టమైన పని ఉన్నా కూడా, రాష్ట్రం కష్టంలో ఉన్నా కూడా రైతులు వారు సకాలంలో విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మరి రైతుల పట్ల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారి సూచన మేరకు మరి రైతులకు 9,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా భావించవచ్చు. మరి ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో చేయడం చాలా గొప్ప విషయం. గతంలో కూడా 2004లో కూడా ఎల్బీ స్టేడియంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతుల పట్ల మొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంటు బిల్లులు కానీ వ్యవసాయ రుణాలు కానీ ఒకే దఫాలో మాఫీ చేసిన చెప్తూ ఈరోజు ఈ పాలాభిషేకానికి హాజరైనటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం పెద్దలంగా